వంశీ గారు ఒక్క నిమిషం వంశీ గారు టైం అవుతుంది ఆగండి ఒకసారి. మసూదన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి మీరు. రాజు గారు ఇందాక ఏదో కొంత వాయిస్ లో కొంత ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, నాకు కొంత సమయం ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు అన్నట్టుగా డ్రామాటికల్ గా స్ట్రాటజీగా మాట్లాడాలన్నారు కదా, ఆయన మొదట్లో వాస్తవాలు చెప్పలేకపోయినా చివరికి వచ్చేసరికి వాస్తవంలోకి వెళ్ళాడు. అయితే ఒకటి మిస్ అయ్యాడు ఆయన. ఇక్కడ మా కార్పొరేటర్లు మా కార్పొరేటర్ లేదు ఎన్నికల సమయంలో ఇంటారు. ఆడియో క్లారిటీ ఉందా రాజు గారు? ఆడియో క్లారిటీ ఉందా రాజు గారు? ఆడియో క్లారిటీ మాట్లాడు. మన జరిగిన ఎన్నికల్లో మా అభ్యర్థులు ఏదో లోపాయకారిగా వాళ్ళతో ఏదో మాట్లాడారు, నామినేషన్ ప్రక్రియ వాళ్ళే మా దగ్గరకు వచ్చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఊరికే అంటే దారిని పోయి గుడ్డగాల్చి నెత్తినేసే విధానం అది కరెక్ట్ కాదు. ఎవరైతే తీసుకున్నారో ఏదైనా వాళ్ళ దగ్గర ఉంటే దాని గురించిన వివరాలు చెప్తే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదిగో మా రాజు గారు, నిన్న కూడా మాకు వచ్చిన కార్పొరేటర్లు కాకుండా వాళ్ళ కార్పొరేటర్లు ఇంకా ఒక 4-5 మాతో టచ్ లోకి వచ్చారు. వాళ్ళ దగ్గర వాళ్ళు మా వైపు నుంచి కొంత మా ఏది లోపాయకారిగా ఈ యొక్క కరప్షన్ కూడా వాళ్ళు చెప్పినా కూడా మేము ఎవరైతే ఈ ఉన్న కార్పొరేటర్లో ఎవరైతే ప్రజల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నిబద్ధతగా ఉన్నారో, ఎవరైతే కొంత క్రమశిక్షణ కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకున్నాము. వీళ్ళు కాకుండా వాళ్ళ వైపు నిలబడ్డ కార్పొరేటర్లు కూడా 5-6 మంది టచ్ లోకి వచ్చారు. ఈ 5-6 మంది కూడా వచ్చి ఉంటే వాళ్ళ పొలం ఇంకా పడిపోయేది. కానీ మేము ఆలోచన చేయకుండా వాళ్ళ వైపు నుంచి మా పార్టీ నాయకులకు ఇప్పుడు వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 6 మంది మాతో టచ్ లోకి వచ్చినా కూడా మేము దాన్ని రిజెక్ట్ చేసి ఎవరైతే ప్రజల పట్ల ప్రజల కోసం విశ్వాసంతో పనిచేస్తారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒక నిజాయితీతో ఓ మంచితనంతో ఉండే వాళ్ళని మాత్రమే తీసుకున్నాం. మా గతంలో మా కార్పొరేటర్లు అలా తీసుకుంటారనే ఆరోపణలు కరెక్ట్ కాదు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని వెనక్కి తీసుకోవాలా. దౌర్జన్యాలు చేసి, దహనకాండ చేసి, దుర్మార్గాలు చేసి, నామినేషన్ వాళ్ళ మీద మళ్ళా డబ్బులు అడిగారు. అన్నా మీరు మాట్లాడుతూ నేను మాట్లాడాలా నిన్న వచ్చిన ఓట్లలో కూడా విక్రమ్ గారు అనుకుంటా, విక్రమ్ గారు నిన్న వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా 5-6 మంది టచ్ లోకి వచ్చారు. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ఎంపీ గురుమూర్తిని అవమానించి ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఇంత నీచ నికృష్టాలకు పాల్పడి ఇంకా మేము మంచి వాళ్ళం, ఇంకా మాకు మంచి పరిపాలన, అజయ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను హాస్పిటల్ ఉన్నా అని చెప్పారు. ఓకే అజయ్ కుమార్ గారు ఓకే మాట్లాడుకుంటా ఓకే మసూదన్ రెడ్డి గారు సార్ ఒక నిమిషం. అజయ్ కుమార్ గారు ఒక నిమిషం అంటే మసూదన్ రెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు కూడా సార్ అజయ్ కుమార్ గారు మధుసూదన్ రెడ్డి గారు కూడా మీ వైసీపీకి సంబంధించిన స్కూల్ నుంచి అనుకుని దుర్మార్గం చేయాలనుకుంటే మాకు 49 రాజు గారు దుర్మార్గం చేయాలనుకుంటే మాకు 49 దుర్మార్గాలు చేయాల. ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత నియమ నిబంధనలతో ఎన్నిక జరగబట్టే ఆస్కోర్ వచ్చింది. మేము అనుకుంటే 5 ఓట్ల మించి రాదు, 5 ఓట్లు దాటి విక్రమ్ గారు మేము అలా అనుకోవాలా. మా నాయకుల వాళ్ళ చెప్పన ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనుకున్నాం. నెల్లూరులో కూడా దాదాపు 12 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇక్కడ కూడా మేము అనుకుంటే నెల్లూరులో 4 మించరావు, మాట్లాడాలి. దాన్ని మీరు ఆపొద్దు. మీలాగా అక్రమాలు అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అది తిరుపతి ఉప ఎన్నిక లేకపోతే కార్పొరేషన్ ఈ దేశంలో లేని విధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారు. ఎలక్షన్ కమిషనర్ గురించి చేశారు. విక్రమ్ గారు మీరు ఆపండి చెప్పండి. రాజుగారు మీరు ఆపాలా, రాజుగారు మీరు ఆపాలా, ప్లీజ్ రాజుగారు ఆపాలా, రాజుగారు మీరు ఆపాలా. నేను మాట్లాడుతున్నా బ్రదర్,
నువ్వు మాట్లాడతావు మీడియాలో మాట్లాడు. జనసేన మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతావు కరెక్ట్ కాదు. ఏందో It is not అజయ్ కుమార్ correct. గారు ఒక్క Correct నిమిషం కాదు. ఆగండి. మీ దగ్గరికి It is వస్తాను correct నేను. కాదు. ఇప్పుడు ఇట్లా Correct కాదు. అరుచుకోవడం వల్ల ఎవరి వర్షం ఏంటి అర్థం కాదు కదా. ఒక నిమిషం ఉండండి. అజయ్ కుమార్ గారు ప్లీజ్ ఆగండి ఒకసారి. నా వాయిస్ మీరు చెప్పేటప్పుడు నేను మాట్లాడు. చెప్పండి. రాజు గారు, విక్రమ్ గారు చెప్పండి. మాట్లాడుతుంటే జనసేన గారు చెప్పండి. నేను కానీ అత్యంత గౌరవంగా ఆయన మాట్లాడితే అడ్డం రాలా, అడ్డం రాకూడదు కూడా. మనకి ఓకే, మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఓకే, ఓకే. గౌరవాలు, మనం చెప్పే సాంప్రదాయాలు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ అన్ని మారాలన్నవే. నీ రూల్స్ మార్చుకోవా? ఎలక్షన్ కమిషన్ కాపాడాలా, ఏదో రాజ్యాంగం అంతా మీ నోటి మీద మార్చుకోని సందర్భంలో నేను ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. నేను సౌమ్యంగా మాట్లాడుతున్నా. ఒక నిమిషం అజయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం అండి. మీ దగ్గరికి వస్తాను నేను. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు. అజయ్ కుమార్ గారు, ఆయన మాట్లాడిన ప్రతి దానికి మీరు సమాధానం చెప్పొచ్చు. నేను మాట్లాడి ఇంకా మీరు అడ్డం నేను చెప్పిన తర్వాత చెప్పు బ్రదర్. అన్న, నేను మీరు చెప్పిన తర్వాత చెప్పండి విక్రమ్ గారు. ప్రజాస్వామ్యం నేను మాట్లాడితే మీరు చెప్పారు కదా ఎందుకు మా అవుతుందన్నా? కార్పొరేటర్లు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తే తప్పు అవుతుందా? మీ అజయ్ కార్పొరేటర్లు కుమార్ గారు మీ చెప్తారు. కార్పొరేటర్లు అజయ్ కుమార్ గారు 6 మంది ఆయన చెప్పారు. మాట్లాడతారు. 1 మినిట్ మీరు సైలెంట్ గా ఉంటే మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం క్లోజ్ చేయండి సార్. రాజు గారు, నిన్న మసూద్ రెడ్డి గారు, ఒక్క ఎన్నికలు నిమిషం ఎలా అక్రమం చేశారో డిబేట్ లో కూడా ఈ యొక్క డిస్కషన్ లో కూడా అదే అక్రమానికి పాల్పడుతుంది. ఓకే, కరెక్ట్ కాదు అది. ఓకే. నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాల. ఓకే లేండి. ఓకే, అన్న, ఓకే కానివ్వండి. నాకు టైం రాజు గారు, అయిపోతుంది. నా అజయ్ వాయిస్ కుమార్ గారు పోలా. మాట్లాడాలి. నా వాయిస్ పోలా. ఒక్క నిమిషం నాకు సమయం కావాలి. చెప్పండి. విక్రమ్ గారు అడ్డం రాకుండా. చెప్పండి. విక్రమ్ చెప్పండి, గారు చెప్పండి, అడ్డం చెప్పండి, రాకుండా చెప్పండి. లేని త్వరగా ఒక్క- చెప్పండి. ఒక్క మినిట్ నాకు కావాలా. విక్రమ్ గారు ఒకటి మిస్ అయ్యారు. ఓకే చెప్పండి. మా మా అజయ్ కుమార్ గారు, కార్పొరేట్ల మీద ఏదైతే అన్యాయమైన అక్రమైనటువంటి ఒక పదాన్ని వాడారో అది తప్పు, దాన్ని వెనక్కి తీసుకోవాలా. నేను ఇంకొకటి విక్రమ్ గారు మిస్ అయింది ఏంటంటే ఒక్కటి మిస్ అయ్యారు విక్రమ్ గారు ఏంటంటే ఆయన మిస్ అయింది. నిన్న వాళ్ళకి విక్రమ్ గారు కాదండి, అజయ్ కుమార్ ఆయన. 6 మంది మాతో టచ్ లోకి వచ్చారు. వాళ్ళు రకరకాలుగా మా నాయకత్వంతో మాట్లాడారు. అయినా మేము నిన్న మాకు వచ్చి ఓట్లేసిన వాళ్ళలో ఎవరైతే నీతి నిజాయితీతో, కొంత క్రమశిక్షణతో, ఎవరైతే వార్డులో కష్టపడుతున్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పినారన్నా, విన్నావా? సిగ్నల్ అయిపోయినట్టుంది, సిగ్నల్ పోయినట్టు. ఓకే 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 మసూద్ రెడ్డి గారు, మీకు సిగ్నల్ పోయింది. అజయ్ కుమార్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, నిజంగా మేము గూండాయిజం చేయాలి, నిజంగా మీరు చెప్పినట్టు తాలిబాన్ లాగా మేము ప్రవర్తించాలి అని అనుకొని ఉంటే వైసీపీకి ఆ 22 సీట్లు కూడా 22 ఓట్లు కూడా వచ్చేవి కాదు. ఆ 22 మందిని కూడా అదే దౌర్జన్యంతో అదే భయపెట్టి భారీ ఎత్తున వాళ్ళని అవసరమైతే మీరు చెప్పినట్టు చేసి ఉంటే అవి కూడా వచ్చుండేవి కాదు అనేది కూటమికి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు చెబుతున్న వాదన. ఇప్పుడు చెప్పండి మీ వర్షన్ ఏంటో. అన్నా, జరిగింది ఏంటంటే 28 మంది కార్పొరేటర్లు వైసీపీ పక్కున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకే చోట మేము ఉన్నాం. ఉన్న సందర్భంలో మెల్లమెల్లగా ప్రలోభాలు మొదలు పెట్టినారు. ఫస్ట్ శేఖర్ రెడ్డి గారి బిల్డింగ్ మీద పోయి, అది 22A ఉందన్న ఆ స్థలం. మీకు తెలిసే ఉంటుంది, మీరు స్థానికులే. కొర్లగుంటలో ఇప్పుడు మీరు తిరుపతిలో ఉంటున్నారు. కొర్లగుంట DBR హాస్పిటల్ రోడ్ అంతా కూడా 22A స్థలమే. దానికి ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద హాస్పిటల్లు, నారాయణ గారి కాలేజీ బిల్డింగ్ అన్ని అక్కడే ఉన్నాయన్న. ఈయన కూడా ఒక బిల్డింగ్ కట్టుకుంటా అన్నాడు. అది అక్రమమా సక్రమమా అనేది ఒకవేళ అక్రమమని అనుకుందాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో దాన్ని చేయాల్సిన బాధ్యత ఉంది. నోటీస్ కూడా ఇవ్వకుండా పోయి దాన్ని కొట్టే ప్రయత్నం చేశారు. ఆయన భయపడిపోయి, వాళ్ళకి ఒక లిటిల్ ఏంజర్స్ అని ఒక మంచి స్కూల్ ఉంది, ఆ డిఓ గారి దగ్గర ఒక నోటీస్ ఇప్పించేసి ఆ స్కూల్ ని భయభ్రాంతులు చేసే పరిస్థితి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం సౌమ్యులు కాబట్టి వాళ్ళు భయపడిపోయి డ్రాప్ అయిపోయారు. అక్కడి నుంచి మొదలైందన్న స్టోరీ. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క కార్పొరేటర్లని, అంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా పరిచయం ఉన్న వాళ్ళు, ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళను బెదిరించడం మొదలు పెట్టారు. ఎవ్వరూ లొంగకోకుండా వాళ్ళ స్టాండ్ లో వాళ్ళు ఉంటే డైరెక్ట్ గా కార్పొరేటర్లు కరుణాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యే గారితో పాటు 29 మంది బయలుదేరారు. ఆ రోజు ఎన్నిక జరుగుంటే ఖచ్చితంగా వైసీపీ డిప్యూటీ మేయర్ గెలిచుండే వాళ్ళం. ఒక నాయకుడు, టీడీపీ నాయకుడు ఒక ఆయన అనుచర వర్గంతో వచ్చి డైరెక్ట్ గా బస్సు మీద అటాక్ చేసి బస్సు అద్దాలు పగలగొట్టి కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళని, మహిళలని వదిలేసి యంగ్స్టర్స్ గా ఉన్న అనీష్ రాయల్ ని, అనిల్ ని, మోహన్ కృష్ణ యాదవ్ ని, అమర్నాథ్ రెడ్డిని, ఈ నలుగురిని
దుర్భాషలాడుతూ అనీష్ అయితే కొట్టుకుంటూ తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్లిపోయి వాళ్ళు రేవా రిసార్ట్ లో పెట్టారు. రేవా రిసార్ట్ లో ఉన్న రూఫ్ టాప్ కిందనే అందరికీ కలిపి వీళ్ళు చెప్పించిన వీడియో తీయించినారు. దాన్ని మేము కిడ్నాప్ కాలేదని బయటకు వదిలినారన్న. ఓటు వేసి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడినారు, కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళ మీద. అభినయ్ రెడ్డి గారు దీన్ని అంతా స్పీడింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన కార్పొరేటర్లని భయానికి లోను కావద్దని చెప్పి శేఖర్ రెడ్డి గారి బిల్డింగ్ దగ్గర కూడా పెద్ద పోరాటమే చేసినారు. కానీ దాన్ని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోకుండా ఇప్పుడు ఒక మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ గా వచ్చారు. లోకల్లో పదుల సంఖ్యలో జనసేన కాకుండా ఒక ఇంజక్షన్ వేసి ఉండాల్సింది. ఆ సమయంలో ఒక ఇంజక్షన్. ఒక నిమిషం, నాకు టైం లేదు, నాకు 8:20కి క్లోజ్ ఆ చేయాలి. రకంగా నేను మాట్లాడిన మొత్తం అడ్డం మాట్లాడుతున్నాడు కదా సార్, అందుకే ఆయన మాట్లాడండి. ఎన్నికల్లో దిగిన తర్వాత లాస్ట్ ఒక సెకండ్ టైం అండి. ఏ రకంగానైనా గెలవాలన్న దానికి దిగజారినారు, అంతే జరిగింది. ఒక్క సెకండ్ ఇస్తారు. మనకి బలం లేదు అని చెప్పి ఫస్ట్ డ్రాప్ అవ్వాలనుకున్నారు. లేదు ప్రభుత్వంలో మనం ఉండి ఎన్నిక విజయకేతనం 49-1 ప్రజాస్వామ్యమా 26-21 ప్రజాస్వామ్యం? రాజు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. 26-21 ప్రజాస్వామ్యమా? రాజు గారు 49-1 ప్రజాస్వామ్యం జరిగినట్ట. వాళ్ళు 3 ఏళ్ల క్రితం చేశారని ఇప్పుడు కదా. రాజు గారు ఏది కరెక్ట్? 49 ఒక్క నిమిషం అజయ్ కుమార్ గారిని కన్క్లూడ్ చేయండి. మరి వాళ్ళకి టైం ఇవ్వలేదు అంటారు. మళ్ళీ ఒకసారి అజయ్ కుమార్ గారు మాట్లాడండి. అజయ్ కుమార్ గారు 1 మినిట్ ప్లీజ్, నా టైం అవుతుంది. 1 మినిట్ క్లోజ్ చేయండి. అజయ్ కుమార్ గారు 1 మినిట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. మసూద్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. అల్టిమేట్ గా మీలాంటి వాళ్ళు విఘ్నులు విశ్లేషకులు ఉన్నారు. పాపం రాజకీయ పార్టీల్లో మేము ఉన్నప్పుడు మా పార్టీ స్టాండ్స్ మేము మాట్లాడాలి, తప్పదు, అది ఎవరికైనా తప్పదు. కానీ అల్టిమేట్ గా మనం అందరం ప్రజలకు మేలు చేయాలి, వ్యవస్థలను కాపాడాలి. నేను ఆ మాట మాట్లాడితే డ్రమ్టికల్ అంటారు. ఇంక నేను డ్రమ్టికల్ కాదు అని నిరూపించుకోవడానికి ఇంక నేను ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఒకటే కోరుకుంటున్నా, వ్యవస్థల్లో ఉన్న లోపాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి మూలాలను వెలికి తీసి పెకలించి వేసి ఈ పరిస్థితి రాకుండా చూసి ప్రజలకు మేలు చేయడం ద్వారా మనం అభివృద్ధిలోకి వెళ్తాం. మన దేశం ఈ రోజు కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండబడతా ఉందంటే ఇటువంటి సంఘటనలతో ప్రజాస్వామ్యవాదుల మనసులు గాయమవుతున్నాయి. ఆ పరిస్థితి లేకోకుండా చేయాలి అని అంటే ఖచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలి. ఎవరు అధికారంలో ఉన్నామన్నది పాయింటే కాదన్నా. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? చట్టాల్లో కాదు, అజయ్ కుమార్ గారు ఓకే అజయ్ కుమార్ గారు ఓకే. నేను డ్రామాటికల్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడానంటే, సో మీరు గతంలో